అందరికీ ముందుగాల నమస్తే. నేను మీ పద్మ. మన వార్తలు చూసేటోళ్ళంతా ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం. డ్రైనేజ్ వాళ్ళ పడ్డ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు పాపం ఎత్కంగా పానమే వాయసుడు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంకా ఎవరికి ఏం కాలేదు ఇబ్బందులు. వాన కాగిపోయిన ఫరిస్కలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో ఫరిస్కల తారీఖులు. ఫరిస్కలకు సిటీలు పెట్టిన పెద్దన్న 6 లక్షలు పెట్టుకున్నాడట చెప్పులు గీయన్న. పట్టాలు తప్పిన రైలు గదేవల్ల డోర్నకల్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. డోర్నకల్ స్టేషన్ దగ్గరలో ఓ గూడ్స్ రైలు బైపాస్లో వస్తుండగా రైల్వే 2 బోగీలు దారి తప్పినాయి. విషయం తెలుసుకున్న రైల్వే శాఖ సిబ్బంది బోగీలని పట్టాలు ఎక్కించేందుకు చర్యలు చేపట్టిండ్రు. రైలు వచ్చింది బైపాస్ కావడంతో రైలు వచ్చుడు పోవుడికి ఎటువంటి ఇబ్బంది కలగలేదులా. పట్టాలు తప్పిన రైలు గదేవుల మహబూబాద్ జిల్లా డోర్నాకల్ సమీపంలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పిందట. డోర్నాకల్ స్టేషన్ దగ్గర ఉన్న గూడ్స్ రైలు బైపాస్లో వస్తుండగా 2 బోగీలు దారి తప్పినట. ఇక ఎమ్మటే అక్కడ ఉన్న రైల్వే శాఖ ఏం చేసారు, ఇక ఎమ్మటే ఆ రైలు పట్టాలు మీకు ఎక్కించుకోనికి చర్యలు చేపట్టిల్లట. రైలు వచ్చింది బైపాస్ కావడంతో రైల్లోకి వచ్చునికి ఫోనికి ఏమి ఇబ్బంది అయితే లేదట. ఎంతలా ప్రమాణం తప్పారా నాయన. పాపం హైదరాబాద్ మణికొండల రజనీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు అనుకోకుండా డ్రైనేజ్ల పడి కనబడకుండా పోయిండులా. ఆయన జాడ కోసం పోలీసులు తగిలివైతుండ్రు. రాత్రంతా జాగారం చేసుకుంటా వానలా గాలింపు షురు చేసిండ్రు. అతని కోసం నెక్నంపూర్ చెరువుల డ్రోన్ల సాయంతో డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినాయి. అయితే ఎలా ఆ చెరువులనే ఆయన మృతదేహం దొరికింది. పాపం అన్యాయంగా పానంబాయే. పాపం ఈ ముచ్చట చెప్పితే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇవాళ రేపు వాడే వాహనాలకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సారు రోడ్డు మీద వస్తుంటే చూసుకోకుండా డ్రైనేజ్ ఓలా పడ్డాడట. పాపం ఇక వాడంగానే అప్పటికప్పుడు పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలు నైట్ అంతా జాగరం చేసి మస్తు గాలింపు చేసేటట. కానీ ఏం లాభం, 2 రోజులైనా మంచిగా పడకపోయా. ఇక ఇవాళ నెక్లంపూర్ చెరువులలో డ్రోన్ల సాయంతో బాగా చూస్తుంటే గాలింపు చేస్తుంటే సచిన శవం దొరికిందట. పాపం ఎంతలా పానం పోయిరా నాయన. ఈ వర్షాలు ఆగం చేస్తున్నాయి మనుషులను. మీరు కూడా జర భద్రములా. ఈ పోరని బజార్కి పోయి సామాన్ పట్టుకురారా అని చెప్పిన. మరి ఇడు ఏడబోయిండో ఒక్కసారి అడుచుకుందాం పారి. అగో ఈ పోరుడు వానల చెత్రి పట్టుకొని తిరుగుతాండు. ఏమైంది వీడికి? ఒకిలు అరే ఒకిలు. వర్షం ఫారీ అని తగ్గేటట్టే లేదు. మబ్బులు చూడు ఎట్లా పట్టినా. వర్షం బాగా కొట్టేటట్టున్నది ఇవాళ రేపు. అక్క ఇవాళ రేపు 2 రోజులు మస్తు భారీ వర్షాలు అక్క వాతావరణ శాఖలే చెప్పిలు. సింఫిర్ చుట్టూ మొక్కదానా సరుకులు తెమ్మని మా ఫీల్ ఎక్కడి నుంచి తేవాలి చూడు. హైదరాబాద్లో ఎంతగానో పొట్టు వానలు పడ్డా నీ మళ్ళీ సరుకులు తెమ్మని చెప్తుంది చూడు. అక్క నువ్వు సరుకులు తెమ్మని చెప్పినావు. ఇక నేను బయటకు వెళ్ళేసరికి పొట్టు వానక మొత్తం సరుకులన్నీ ఎక్కడెక్కడో పడిపోయినాయి. అందుకనే ఈ నుంచి డైరెక్ట్ మైకు పట్టుకొని వచ్చినాక ఎట్లా నువ్వు వార్త పంపిస్తావుగా. ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నా అందరూ నడుచుకొని వస్తాక అప్పుడైనా నువ్వు నన్ను మెచ్చుకుంటావు కదా. నువ్వు ఎట్లా ఆఫీసులో ఉంటావు, బయటకు రావు. ఏం రోగం పుట్టిందిరా నీకు? అన్యాయంగా సామానంతా బజార్ పాలు చేసినావు. నీ పోరనుకున్న వారేదో. అరే తమ్మి, నేను చెప్పిన పని ఏంది, నువ్వు చేసే పని ఏందిరా? అక్క నువ్వు అప్పుడప్పుడు అనేదాని కదా నాతోటి. తమ్మి నాకు సముద్రాలు చూడబుద్ధి అవుతుంది, నదులు చూడబుద్ధి అవుతుంది అంటవా. దాకా నేను చూపెడతా. హైదరాబాద్ మొత్తం నదులు సముద్రాలు అయిపోయినాయి. దా మంచిగా నీళ్ళు కూడా కమ్మగా తెల్లగా ఉన్నాయి. దా చూపెడతా. నీకు వర్షాలు అంటావుగా నీ సిరిపనమా. హైదరాబాద్లో ఉన్న సముద్రాలు కాదురా, నేను అన్నది పక్క దేశంలో ఉన్న సముద్రాలు తమ్మి. అక్క ఇగో ఇప్పుడు చూడు ఎంత పెద్ద నదులు వాళ్ళని జలపాతాలు ఎక్కువ. నువ్వు దా వచ్చి ఈత కొడుతుందా ఇలా నీ సిటీకి ఎంటకాల మొక్కదానా. ఆఫీసులో కూర్చొని ముచ్చట పెడుతున్నావు. ఇక్కడికి రా. ఎంతో గోసపడుతున్నా పట్నమాలు. ఇవాళ రేపు 2 రోజులు భారీ వర్షాలట. మరి హైదరాబాద్ పట్టణంలో పరిస్థితి ఎట్లుంది తమ్మి? ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా పెద్ద వర్షాలు పడి ఉన్నాయి. చాలా గుంతలు, పెద్ద సముద్రాలు కూడా హైదరాబాద్ రానున్న పరిస్థితి ఏర్పడుతుంది. అక్క మీరు వేసాక ఇప్పుడు ఇలా కొలువు వేయడానికైతే మస్తు ఇబ్బంది అక్క. ఎందుకంటే పాపం పిల్లబోతా అక్క కింద భారీ వర్షాలు పడుతుంటాయి. పాపం వాళ్ళు కూడా బతుకుతారు కోసం వచ్చారు. వాళ్ళకైతే ఇబ్బంది. ఇప్పుడు ఇక మందుబాబుల పరిస్థితి చూసుకున్నట్టయితే
పాయింట్ కొట్టి మళ్ళీ ఎప్పుడు లేపుతారో తెలియదు, ఎప్పుడు పడతారో తెలియదు. వాతావరణం చాలా చల్లగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక మస్తు ప్రాబ్లమింగ్స్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అవుతున్నారు. ఇక్కడ చూడక ఏదో పెద్ద పెద్ద బండ్లు వెళ్ళి గుంటలు చూడక పెద్ద కారు కూడా వచ్చినట్టున్నాయి. నా చిన్న పోనీ అన్న పెద్ద కారు కూడా పోయిన పరిస్థితి ఉన్నది. ఇట్లా కార్లు పోయినప్పుడల్లా మనుషుల మీద బుర్ర పడుతుందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అరే మా తమ్ముడు వానలో కూడా జనాలని మంచిగానే అరుచుకుంటున్నాడు. ఇక వాడు ఏం చేస్తాడో మీరే చూడురే. అక్క ఇగో ఇప్పుడు నువ్వు అన్న వార్తలు అరుచుకురా మనం అని. చూడు ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు ఆటో పైన. ఏం పెద్ద మనిషి రోజు మంచిగా పొట్టు తీరేటో నీ సీట్ అంతా ఇవ్వాలి. ఏంది గిట్ట కూర్చున్నావు? గుంతల రోడ్డు ఉన్నాయట అక్క, చూసినావా? పాపం పొద్దునైనా చీకటితో 5 గంటలు పోతే నైట్ పొద్దుకి ఎప్పుడు వచ్చేటోళ్ళు ఇక గమ్మున సెట్ కింద కూర్చున్నారు ఆటో పెట్టుకుని. సీరియల్ పెట్టుకున్నావు? సీరియల్ పెట్టుకున్నావా? ఏం లేదు ఇక గిరాకీ ఏం లేదా? ఊక ఏం కాదు. నీకు కూడా ఇప్పుడు మన హైదరాబాద్ వర్షాలు వస్తే గిట్లనే ఉంటుంది అన్న. నీకు సముద్రాలు చూడాలని ఉన్నదా? గమ్మతి చెప్పిండు, మంచిగా చెప్పిండు, కరెక్ట్. చూసినా నీకు కూడా లేదు దమాకులో మేటారు అన్నకు మంచిగా ఉన్నాయి. అవునా మన ఇప్పుడు హైదరాబాద్ మొత్తం సముద్రంగా మారిపోతుంది. ఇక చూద్దాం ఏమవుతుందో. సరే అన్న నువ్వేం రండి పెట్టుకోకు, దొరుకుతాయి. 2 రోజులు అయితే వానలు పోతాయి, కిరాయి దొరుకుతాయి. సరేనా? సపోజ్ ఏం చేద్దాం మరి, బతుకుతారు కోసం వచ్చినాం కదా, పూట గడుచుకోవాలి అట్లా. ఏం కాదు. సరే మరి నేను పోయేస్తా. మంచిగుండు అక్క. ఇక సూరక్క ఇప్పుడు పట్నంలో ఎంత పెద్ద చెరువు నేను ఎంత పెద్దగా ఉందో సూరక్క. మస్తు చెరువు అయిపోయింది చెరువు. ఇంకా 2 రోజులలో పెద్ద సముద్రం అయిపోతాయి నాకు తెలుసు. సరే అక్క ఇగో మళ్ళీ మబ్బు పడుతుంది, పెద్దగా వాన కొట్టేటట్టు ఉంది. నేను వస్తా కాలపోతే వాళ్ళ ఇంటికి. సరేనా? నేను వస్తా. నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ కూడా అక్క ఇంటికి జాగ్రత్తగా. సరేనా? సరే తమ్మి, నేనైతే పైలంగా పోతా. నువ్వు కూడా జర జాగ్రత్త అవ్వు. అసలే హైదరాబాద్ వానలు నమ్మేటట్లేదు. వర్షాలు విపరీతంగా కురుస్తుండడంతో ఈ రోజు జరగాల్సిన జేఎన్టీయూలోని బీటెక్ ఫార్మసీ కోర్సుల పరీక్షలు వాయిదా పడ్డాయని జేఎన్టీయూ పెద్దసార్లు తెలియజేసిండ్రు. మళ్ళీ వాయిదా పరీక్షల తారీఖులను మళ్ళీ తెలియజేస్తామని అన్నారు. అట్లనే రేపటి సంధి జరిగే పరీక్షలు చక్కగానే నడుస్తాయని పెద్దసార్లు చెప్పిండ్రు. గా ముచ్చటేందో మీరే చూడురి. ఇక గీ ముచ్చట చూడురి. ఇక ఇవాళ రేపు పడే విపరీతమైన వానలకు ఇక పొరగాలు స్కూల్ పోయేటోళ్ళు, కాలేజీ పోయేటోళ్ళు ఎట్లనైనా పరీక్షలు రాయాలరా అనుకున్నారు. ఇక ఇవాళ జేఎన్టీ కింద ఉన్న బీటెక్ ఫార్మసీ కోర్సుల పరీక్షలన్నీ వాయిదా పడ్డాయని మన జేఎన్టీ పెద్ద సార్లు చెప్పిళ్ళు. ఇక మళ్ళీ ఈ పరీక్షల తారీఖులు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అనేది మనకైతే తెలియదు. ఇక రేపటి సంధి జరిగే పరీక్షలు అయితే చక్కగా నడుస్తాయని పెద్ద సార్లు చెప్పిళ్ళు. ఇక మరి ఈ పరీక్షలు ఎప్పుడు పెడతారో ఏందో ఇక మనమే చూద్దాం. బడిలా పిల్లగాళ్ళు పరీక్షలు రాస్తుంటే దోస్తు కానీ జర చూపిరా అంటే వాడు సీదరించుకున్నాడు మనకు తెలుసు. అట్లనే మనకు ఏం చదివింది రాకపోతే చిట్టీలు పెట్టుడు, కొంచెం ఎరకలేదంటే ఫోన్లో చూసి రాయుడు తెలుసు. కానీ గీ అన్న మాత్రం మస్తు జాదుగాని లెక్క కొడుతుండు. మన లెక్క కాపీ కొడితే దొరుకుతా అనుకున్నాడో ఏమో గీ అన్న. 6 లక్షలు పెట్టి చెప్పులు కొనుక్కొని మరీ కాపీ కొడుతుండు. అదేంది చెప్పులేంది కాపీ కొట్టుడేంది అని సోచాయిస్తుండు కదా. గదేందో మా వకీల్ మాటలలో విందాం పారి. అబ్బా గీ ముచ్చట చూడు ఎంత గమ్మత్తుకున్నదో. మనము బళ్ళ స్కూల్ పోయేటప్పుడు పరీక్షలు రాసేటప్పుడు పక్కన చూపెట్టరా అంటే చూపెట్టకపోతే మస్తు కోపం వచ్చేది. ఇక అప్పుడు మనం ఏం చేసేది, ఇక గీవింతో అయితలేరా నాయన అని చిన్న చిన్న సీట్లు పెట్టి రాసేది. ఇక ఆయనతో ఆ సీట్లు కూడా సార్ చూసిండంటే కథం ఎందుకురా నాయన అని ఫోనే చూసి రాసేది. ఇక ఇప్పుడు ఫోన్లు కూడా తీస్తులు అని చెప్పేసి ఇక గీ అన్న చూడు ఎంత పెద్ద కథ చేసిండో. 6 లక్షలు పెట్టి చెప్పులు కొన్నట. అదేంది చెప్పులు కొడితే కాఫీ ఎట్లా కొట్టదా అనుకుంటున్నా. ఇక గా చెప్పులనే గీ అన్న బ్లూటూత్ పెట్టిండట. బా ఎంత తెలియకలోను అన్న. 6 లక్షలు పెట్టి చెప్పులు కొన్నావు, బ్లూటూత్ పెట్టినావు, మంచిగా ఫైన్ చేసినావు అని. గదే 6 లక్షలు పెడితే నీకు నౌకరే వచ్చు కదా మంచిగా. ఎంత గమ్మత్తుకున్నావు అన్న నువ్వు. ఇగో గివ్వులా ఇయాల్టి ముచ్చట్లు. ఇక మళ్ళీ రేపటి జోర్దార్ ముచ్చట్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే.